ఆదికాండం 24వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం బైబిల్లో అత్యంత పొడవైన అధ్యాయాలలో ఒకటి. ఇందులో అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కొరకు భార్యను వెదకడానికి తన నమ్మకమైన దాసుడిని ఎలియేజరును పంపడం, దేవుడు రిబ్కాను ఎంపిక చేయడం గురించి వివరించబడింది. అబ్రహాము ప్రమాణం తన కొడుకు ఇస్సాకుకు కనాను దేశపు అమ్మాయిలతో కాకుండా తన స్వదేశం స్వజనుల నుండే భార్యను తేవాలని అబ్రహాము తన దాసుడితో ప్రమాణం చేయించుకుంటాడు. దేవుని నడిపింపు, డివైన్ గైడెన్స్. దాసుడు తన స్వంత తెలివితో కాకుండా ప్రతి అడుగులోనూ దేవుని సహాయం మరియు పద్ధతి కోసం ప్రార్థించాడు. దేవుడు కూడా అతని ప్రయాణాన్ని సఫలం చేశాడు. దాసుని ప్రార్థన గురుతు. దాసుడు నాహోరు ఊరి బావి వద్దకు చేరుకుని, నేను నీళ్లను అడిగినప్పుడు నాకు నా ఒంటెలకు కూడా నీళ్లు చేది ఇచ్చే అమ్మాయే ఇస్సాకుకు భార్య కావాలి అని దేవుడిని గురుతు అడుగుతాడు. రిబ్కా ప్రవేశం. దాసుడు ప్రార్థన ముగించకముందే అబ్రహాము సోదరుని మనవరాలైన రిబ్కా వచ్చి దాసునికి మరియు అతని ఒంటెలన్నిటికీ నీళ్లు పోసి ఆ గురుతును నెరవేరుస్తుంది. రిబ్కా గుణగణాలు. రిబ్కా కేవలం అందగత్తె మాత్రమే కాదు, ఎంతో కష్టపడే మనస్తత్వం, దయాగుణం కలది. ఒక ఒంటె ఎంతో నీరు తాగుతుంది, అలాంటిది 10 ఒంటెలకు ఆమె ఒక్కతే బావి నుండి నీళ్లు చేదిపోయడం ఆమె శ్రమను, సేవాభావాన్ని చూపిస్తుంది. కుటుంబంతో సంప్రదింపులు. దాసుడు రిబ్కా ఇంటికి వెళ్ళి దేవుడు తనకు ఎలా దారి చూపించాడో ఆమె తండ్రి బెతూయేలుకు, అన్న లాబానుకు వివరిస్తాడు. వారు ఇది దేవుని సంకల్పమని గ్రహించి రిబ్కాను పంపడానికి ఒప్పుకుంటారు. కుటుంబ ఆశీర్వాదం. రిబ్కా ఇస్సాకును వివాహం చేసుకోవడానికి సంతోషంగా ఒప్పుకొని ప్రయాణమవుతుంది. రిబ్కా ప్రయాణమయ్యేటప్పుడు ఆమె కుటుంబం, నీవు వేలకు తల్లివవుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవినిని స్వాధీనపరుచుకొందురుగాక అని దీవించి పంపారు. విశ్వాసంతో కూడిన నిర్ణయం. ముఖం కూడా చూడని ఇస్సాకును పెండ్లి చేసుకోవడానికి, తన కుటుంబాన్ని వదిలి వెళ్ళడానికి రిబ్కా వెనుకాడకుండా నేను వెళ్ళెదను అని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. ఇస్సాకు రిబ్కాల వివాహం. కనానులో ఇస్సాకు ఆమెను ఎదుర్కొని తన తల్లి శారా మరణం తర్వాత ఆమెను పెండ్లి చేసుకుని ఆదరణ పొందుతాడు. నమ్మకమైన దాసుడు. అబ్రహాము ఆస్తి అంతటికీ అధికారి అయిన ఈ దాసుడు ఎలియేజరు తన యజమానుని పట్ల ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కార్యం ముగిసే వరకు అతను అన్నపానాలు కూడా ముట్టకుండా తన బాధ్యతకే మొదటి ప్రాధాన్యత ఇచ్చాడు. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయం ప్రార్థనకు దొరికే జవాబును మరియు దేవుడు ఇస్సాకు రిబ్కాల వివాహాన్ని ఎలా నడిపించాడనే విశ్వాసపూరిత ప్రయాణాన్ని చూపిస్తుంది.